బాడీ మీద కత్తిగాట్లున్నాయి మేడం. బాడీ మీద కత్తి కాట్లంటే మర్డరే. సో చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్ వరకు అంతా వెతకండి. చిన్న పేపర్ కూడా మిస్ చేయొద్దు. కిరణ్, నువ్వు బాడీతో పాటు హాస్పిటల్కి వెళ్ళు. ఓకే మ్యామ్. ఓకే మూవ్, త్వరగా వెళ్ళండి. ఓకే సార్. ఏమని జడి? ఆ కార్లో ఎవరో ఉన్నారు కేడి. అప్పటి నుంచి మనల్ని చూస్తున్నారు. నేను చూడగానే విండో పైకెత్తేశారు. ఓ గాడ్, అలాంటి ఇవ్వండి. రాజు అని చేతి మీద టాటూ ఉందేంటి? హస్బెండ్ పేరేమో? ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదు కేడి. చూస్తుంటే ఏజ్ ఎక్కువగా ఉంది జడి. పైగా చేతి మీద టాటూ. క్యాజువల్గా పెళ్ళైన వాళ్లే వేసుకుంటారు కదా. కానీ ఈవిడికి మాత్రం పెళ్లి కాలేదు. కాలికి మెట్టలు కూడా లేవు. ఎవరైనా తీసుకొని ఉండొచ్చు కదా మ్యామ్. తీసేసుంటే మెట్టలు వేసుకుంటే ఒక అచ్చు పడుతుంది. అది కూడా లేదు. ఆనవాళ్ళు కూడా ఏం కనపడట్లేదు. సో కన్ఫర్మ్ గా పెళ్ళైతే కాలేదు. కానీ చేతి మీద టాటూ వేసిందంటే ఖచ్చితంగా ఎవరో బాగా కావలసిన మనిషి అయి ఉంటారు. ఆ బాడీకి ఇంత దగ్గరగా ఈ బాడీ కూడా దొరికింది. ఖచ్చితంగా 2 మర్డర్స్ కి సంబంధం ఉంది జేడి. ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను కేడి. అక్కడ దొరికిన క్లూస్ తో ఆ బాడీ ఎవరితో కనిపెట్టాలంటే చాలా కష్టం. వీళ్ళిద్దరికీ సంబంధం ఉంటే ఈ అమ్మాయి ఎవరో కనిపెడితే ఆ బాడీ ఎవరిదో తెలిసిపోతుంది. రమ్య, ఈ బాడీని పోస్ట్ మార్టం కి పంపించి రిపోర్ట్స్ రాగానే మాకు చెప్పండి. ఓకే సార్. ఏమని జడి? రమ్య, ఇలా రా. ఇదేంటో చూడు. మ్యామ్, ఏదో ఫోటో ఉంది మ్యామ్. జడి, ఇదిగో. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాను జడి. రాజు అని కుర్రాడు ఉంటాడు కదా ఇక్కడ. ఇంటికి వచ్చి 1 వారం రోజులు అవుతుంది. ఊరు చివర ఒక డెడ్ బాడీ దొరికింది మ్యామ్. రాజు ఫోటో ఈవిడ దగ్గర ఉందేంటి? అంటే ఈవిడ చేతి మీద ఉన్న టాటో పేరు ల్యాబ్ లో వర్క్ చేసే రాజీ. అంటే మనకక్కడ దొరికిన శవం రాజుదే అనుకుంటా. మర్డర్ 1 వీక్ ముందు జరిగిందని మన అనుమానం. రాజు కూడా 1 వీక్ నుంచి కనిపించడం లేదు. కానీ రాజుని ఎవరైనా ఇలా ఎందుకు చంపుతారు? కరెక్టే. మరి అనంతపూర్కి సంబంధించిన బస్ టికెట్ ఎవరిది? అయినా రాజు 1 వీక్ నుంచి కనిపించట్లేదని, అది రాజు బాడీ అని ఎలా అనుకుంటాం జేడి? విక్టిమ్ది అనంతపూర్ అయి ఉండొచ్చు కదా. రాజు ఎక్కడో ఉండొచ్చు కదా. నాకు కూడా చనిపోయింది రాజు అవ్వకూడదనే ఉంది కేడి. మనకి నచ్చినా నచ్చకపోయినా నిజం మాత్రం ఒకటే. అదేంటో మనం కనిపెట్టాలి.
ఇన్స్పెక్టర్ గారు మేడం. బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే మేడం. కానిస్టేబుల్స్, బాడీని తీయండి. రమ్య,